తాజాంశాన్ని చూస్తున్నాం. లిక్కర్ కేసులో A8 గా ఉన్న చాణక్యను సిట్ అధికారులు ఏసీబీ కోర్టుకు తరలిస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, చాణక్యకు రిమాండ్ విధించే అవకాశం ఉందా? ఈ రోజు నిన్న అదుపులోకి తీసుకొని ఈ రోజు చాణక్యను మద్యం కేసులో నిందితుడు A8 గా ఉన్న వ్యక్తిని కోర్టుకి తీసుకువచ్చారు. కొద్దిసేపటి కిందటే ఆయనకు వైద్య పరీక్షలు పూర్తి చేసి విజయవాడ జీజీహెచ్ నుంచి విజయవాడలో ఉన్న సిట్ కోర్టుకి తీసుకువచ్చారు. మరికొద్దిసేపట్లో న్యాయమూర్తి ముందు కోర్టులో హాజరుపరచనున్నారు. రిమాండ్ రిపోర్టును న్యాయమూర్తికి అందజేసిన తర్వాత రిమాండ్ రిపోర్టులో ఉన్న అంశాలు పరిగణలోకి తీసుకొని వాదోపవాదనలు జరుగుతాయి. వాదోపవాదనలు జరిగిన తరువాత రిమాండ్ విధించటమా లేదా అనేది దానిపైన న్యాయమూర్తి నిర్ణయం తీసుకుంటారు. ఇదే కేసులో రాజ్ కసిరెడ్డికి 14 రోజుల పాటు ఇప్పటికే రిమాండ్ విధించిన నేపథ్యంలో అవకాశాలు మెరుగుతూ ఉన్నట్టు మనకి కనబడుతున్నాయి. ఈ కేసు పూర్వపరాలు చూసుకున్నట్లయితే సిట్ ఏర్పడిన తరువాత కేసును పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడంతో పాటుగా సాక్షులు అదేవిధంగా అనుమానితులు వీళ్ళందరినీ ఒక్కొక్కరిగా పిలిచి వాళ్ళని విచారణ జరిపి వారి నుంచి స్టేట్మెంట్స్ రికార్డు చేస్తూ ఉన్నారు. ఇటీవల మొదటి అరెస్ట్ గా రాజ్ కసిరెడ్డిని అరెస్ట్ చేశారు. అనంతరం రాజ్ కసిరెడ్డి ప్రతినిధిగా ఈ నెట్వర్క్ లో కీలక పాత్ర పోషించిన వ్యక్తి ఇటు చాణక్య. అయితే అందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ప్రతి వారం రాజ్ కసిరెడ్డి చాణక్య మధ్య ప్రతి వారం మొత్తం కమ్యూనికేషన్ అంతా జరుగుతూ ఉంటుంది. డిజిటలీలు అదేవిధంగా మద్యం కంపెనీలకు ఏ కంపెనీలకి ఎంతెంత ఇండెంట్ పెట్టాలి, ఎంత ఆర్డర్ ఇవ్వాలి, ఏ విధంగా వ్యవహరించాలి అనే రాజ్ కసిరెడ్డి నిర్ణయిస్తారు. ఆ నిర్ణయించిన దాన్ని ఇటు ప్రకాష్ ద్వారా ఇటు ఎవరైతే ప్రత్యేక అధికారి సత్యప్రసాద్ ఉన్నారో వాటి ద్వారా ఇటు చాణక్యకి చేరవేస్తూ ఉంటారు. వాళ్ళ ద్వారా కంపెనీలకు చెప్తూ ఉంటారు. మద్యం నుంచి వచ్చే ఆదాయం కమిషన్లను ప్రతి వారం ఎప్పటికప్పుడు లెక్కలు వేస్తూ వాటన్నిటిని రాజ్ కసిరెడ్డికి చెప్తూ ఉంటాడు. ఇదే చాణక్య చేసే కీలకమైనటువంటి పని. మొత్తం అసలు ఈ వ్యవహారంలో ఎంతెంత నగదు ప్రతి వారం వెళ్తూ ఉంది, ఎంతెంత ఆర్డర్స్ వస్తాయి, వాటికి ఎంత నగదు వస్తుంది, అసలు ఏ కంపెనీకి ఈ వారం ఇండెంట్ పెట్టకూడదు, ఏ కంపెనీకి పెంచాలి, ఏ కంపెనీకి తగ్గించాలి అనే విషయాలన్నింటినీ రాజ్ కసిరెడ్డి నుంచి చాణక్యకు చేరుతూ ఉంటాయి. వీళ్ళ ద్వారానే చేస్తూ ఉంటాయి. ముడుపులు కూడా ఎంత చెల్లించాలి అనేటువంటివి కూడా పూర్తి స్థాయిలో వీళ్ళకే తెలుస్తూ ఉంటుంది. కొన్నాళ్ల కింద అంటే సిట్ ఏర్పడిన తరువాత సిట్ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయటం, విచారణ వేగవంతం చేసిన తర్వాత కసిరెడ్డి ఆదేశాల మేరకు చాణక్య దుబాయ్ వెళ్లి అక్కడి నుంచే కార్యకలాపాలు చేయటం, అక్కడ నుంచే ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ నడిచేది. ఏ విధంగా వ్యవహరించుకోవాలి, ఎలాగా తప్పించుకోవాలి, ఈ సిట్టు దర్యాప్తు నుంచి సిట్టు అధికారుల నుంచి వాళ్ళకి చిక్కకుండా ఎలా ఉండాలి అనేటువంటి విషయాలన్నింటినీ రాజ్ కసిరెడ్డి చాణక్యకి చెప్తూ ఉండేవాడు. అలాగే చేసేవాడు. అయితే సిట్టు అధికారులు సాంకేతిక పరంగా పూర్తి స్థాయిలో ఒకవైపు దర్యాప్తు చేస్తూనే మరోవైపు సాంకేతిక పరంగా ఆధారాలను సేకరించేందుకు పూర్తి స్థాయిలో పరిజ్ఞానాన్ని వినియోగించారు. ఈ క్రమంలోనే దుబాయ్ నుంచి వచ్చినటువంటి చాణక్యను, హైదరాబాద్ వచ్చినటువంటి చాణక్యను ఇప్పటికే ఎల్ఓజీ చాణక్య పైన ఎల్ఓజీ ఉన్న నేపథ్యంలో వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సిట్ పోలీసులు అదుపులోకి తీసుకొని ఇక్కడికి తీసుకువచ్చారు విజయవాడ. విచారణ అనంతరం నిన్న అదుపులోకి తీసుకొని విచారణ చేసిన అనంతరం ఈ రోజు అరెస్టు చేస్తున్నట్లు సిట్ అధికారులు తెలిపారు. అరెస్టు అయిన తర్వాత కోర్టులో మరికొద్దిసేపట్లోనే కోర్టులో హాజరుపరచనున్నారు. ధన్యవాదాలు జయప్రకాష్.